సార్ అందరు మ్యాచ్ చూస్తున్నారు కదా చూడండి సార్. సో ఎందుకంటే మళ్ళీ మనము రేపే మీట్ అవుదాం. మ్యాచ్ చూద్దాం. మ్యాచ్ అయితే చూడండి. సో నేను కూడా కొద్దిగా బిజీగా ఉన్నాను. ఓకేనా? సో మీరు ఏదైనా మాట్లాడుతుంటే మాట్లాడండి, అందుకే నేను ఓపెన్ పెట్టినాను. కానీ అందరు సైలెన్స్ ఉన్నారు కదా, ఎవరైనా మాట్లాడాలన్న విషయం తెలిసే కనుక మరి ఏం చేద్దాం. ఓకేనా? సో మరి కట్ చేసుకొని బట్టి ఇలా ఊరికి అందరు టైం వేస్ట్ చేసే వాళ్ళుగా ఆ, మరి క్లోజ్ చేస్తాను. లేదంటే మీరు మాట్లాడంటే మాట్లాడండి. ఉం? నా వాయిస్ వినబడుతుందా? వినపడుతుంది సార్, వినపడుతుంది. ఓకే ఓకే, అందరు మ్యాచ్ చూస్తున్నారు కదా చూడండి. బట్టి అందరు టైం వేస్ట్ చేయడం ఎందుకు. సో రేపే మళ్ళీ మనం కరెక్ట్గా మాట్లాడుకుంటాం కదా. ఓకేనా? లేదంటే ఓకే సార్, ఓకే సార్. ఓకే, మాట్లాడే అట్లే పెద్ద ఎవరు లేరు చాలుస్తా. సార్, సైలెంట్ గా ఇంకా మాట్లాడారు. కొద్దిసేపు అట్లే చాలుస్తా. మరి మాట్లాడుతుంటే ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడండి. ఓకే, నేను కూడా మ్యాచ్ చూస్తున్నాను. అది కాక కొంచెం ఇంపార్టెంట్ పని కూడా ఉంది కనుక అటు ఇటు రెండు అటు చూస్తున్నాను అనమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే, కొంచెం చాలుస్తాను. ఎవరైనా మాట్లాడితే అట్లా ఉంచుతా, లేదంటేనేమో చెప్పకుండా బంద్ చేస్తాను. ఓకేనా? ఓకే. హాయ్, ఇండియా విన్ ద మ్యాచ్. ఓకే ఓకే, ఇప్పుడు మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడమంటే. ఓకేనా? నర్సారెడ్డి చిడిపుడి, వెల్కమ్ సార్, వెల్కమ్. సో అందరికి ఎందుకంటే సైలెన్స్ ఎందుకున్నామంటే మేబీ ఇదే డౌట్ అనుకుంటా, ఇండియా విన్ ద మ్యాచ్. సో ఎందుకంటే మ్యాచ్ మ్యాచ్ చూడడం జరిగింది, దానివల్ల. సార్ ఎవరైనా ఉన్నారా సార్? లైన్లో ఉన్నారా, లేకపోతే ఓన్లీ మీటింగ్ ఆన్ ఉంది అంతేనా? ఎవరైనా లైన్లో ఉన్నారా సార్? ఉన్నామండి. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు సైలెన్స్ ఎందుకున్నాడు సార్? ఇంకా మ్యాచ్ నడుతుంది కదా సార్, అందుకని అటు మ్యాచ్ చూసుకుంటే వేయడం అనమాట. సో నేను మ్యాచ్ అయిపోయింది, ఇండియా విన్ అయింది. ఓకే, చెప్పండి సార్, ఏమైనా మాట్లాడేదా? సో చూద్దాం, ఒకసారి స్క్రీన్ షేర్ చేద్దాం, చూద్దాం. మీరు ఉన్నామన్నారని వచ్చాను, లేకపోతే ఇప్పుడు నేను అప్పుడే బంద్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే చెప్పాను అందరికీ మ్యాచ్ వస్తుంది, అందుకని మాటలు రావట్లేదు అని చెప్పాను. బట్ 2024 కూడా మనమే గెలిచాము, ఇప్పుడు కూడా ఈరోజు 26 కూడా మనమే గెలిచాము. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుందా సార్? ఓకే ఓకే సార్. తో ఓకే, మొత్తానికైతే చాలా సంతోషం, మ్యాచ్ పండింది అనమాట. ఓకే, సో స్క్రీన్ షేర్ చేసి చూస్తున్నాం, బట్ చాలా క్రిప్టో అంతా కూడా డౌన్ లో, ఫాలోయింగ్ లో ఉంది. ఓకే, మొత్తం డౌన్ ఫాల్ లో ఉంది. ఓకే, ఎక్స్ఐటి డబ్ల్యూఎల్ఎఫ్ఐ నెక్స్ట్.
పెప్పి కూడా ఇంకొంచెం కూడా తగ్గింది నిన్నటి కంటే కూడా. ఈఎన్ఏ కూడా తగ్గింది సార్. నిన్న మనము 10.5 చూసాము నిన్న మొన్నను, బట్ ఇంకా కూడా తగ్గింది. కేక్ కూడా తగ్గింది. ఓకే, సో ఓకే సార్. సో మరి ఇది టైం కూడా అయింది మంచిగానే. సో మనం క్లోజ్ చేసుకుందాము. మరి టైం కూడా చాలా అయ్యింది. చాలా అంటే మేబీ మీరు మాట్లాడదామంటే ఓకే, కానీ ఇక అందరు కూడా ఇప్పటిదాకా ఏం మాట్లాడలేం కదా అని చెప్పేసి కొంతమంది మామూలుగా ఫోన్లు అటెండ్ అయి ఉంటారు కానీ నిద్రపోయి ఉంటారు, నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను అట్లా. సో సార్ పెట్టాము రావట్లేదండి. ఏదో అన్నారు సార్, నాకు వినపడలేదు. 2 వారాలు అయింది పెట్టి. స్క్రీన్స్ రావట్లేదా? అవుతుందండి, విత్డ్రాల్ స్టార్ట్. అచ్చా, మీరు మీటింగ్ రావట్లేదు అంటున్నారా సార్? ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే. అవునవును సార్, అవును సార్, విత్డ్రా అన్నారా మీరు? ఓకే ఓకే, అవును సార్, అవును సార్. మీరు 2 వారాలు అన్నారు కానీ నిజంగా చెప్పాలంటే 3 వారాలు 4 వారాలు కూడా అవుతుంది సార్ రాక. అదే మేమందరూ కూడా ఎదురు చూస్తున్నాం సార్. ఎందుకంటే ఏమవుతుందంటే సార్, ఎందుకు రావట్లేదు అంటే ఒకటే కారణం కావచ్చు. ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా సేల్ అవుట్, అంటే ప్రతి ఒక్కరు కావాలనే వాళ్ళు ఉన్నారు తప్ప అందులో ₹1 పెడదామనే వాళ్ళు లేరనమాట. అంటే ₹1 అంటే సో అర్థం చేసుకోండి అట్లా, అది ప్రతి ఒక్కరు కూడా. సో అందుకని ఇక్కడ ఎట్లా పెట్టినట్టు సిస్టము, నువ్వు అమ్మనుకుంటున్నావు కదా, ఒకరు కొనుక్కోవాలి, కొనుక్కుంటేనే నీకు అమ్మకం ఏదైతే పెట్టుకున్నావో అది నీకు వస్తుంది. మళ్ళీ లేకపోతే ఎట్లా సార్ అంటే రాదు, మరి రాదు. అంటే ఇట్లుంది ఇప్పుడున్న ఒక ఇది పరిస్థితి. ఇలాంటి వాళ్ళు సిస్టమ్ ఇప్పుడున్న అప్డేట్లో ఈ రకంగా ఉంది అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సో స్టార్టింగ్లో చేసుకున్న వాళ్ళకి స్పీడప్గా పడపడ వచ్చింది. ఇప్పుడు మాత్రం డీలే అవుతుంది సార్. సో అందుకని మనకు కొంచెం లేట్ అవుతుంది సార్. ఖచ్చితంగా లేట్ అవుతుంది సార్. సో అందుకని మరి ఎదురు చూస్తే లాభం లేదు. ఓకే, అందుకని వెయిట్ చేయాలి సార్.
ఓకే సార్. సో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సార్. అటెండ్ అయిన వాళ్ళకి అండ్ మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తాం. సరే మనం మళ్ళీ 9 గంటల మీట్ అవుదాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ.